అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి షేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలందరూ నష్టపోయారు, నష్టపూరితంగానే చంద్రబాబు ప్రభుత్వం ఉంది, అందరూ మోసపోయారు, మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేశాడని చెప్పి జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. దాని మీద మీరేం చెప్తారు? అసలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఏ రకంగా సేవ్ చేశారో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత అట్టడుగు నిలిపోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేవ్ ఆంధ్రప్రదేశ్కి బదులు సేవ్ వైసీపీ అనే పరిస్థితికి వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ టీంని ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇదే అమరావతిలో అడుగు పెట్టనే కన్నా చేసే పరిస్థితి ఈ సంవత్సరన్నర కాలంలో, ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఏ సంక్షేమం లేదంటున్నావు, ఏ సంక్షేమం ఇవ్వలేదు. నువ్వు ప్రతి ఇంట్లోని ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామా అని చెప్పి తల్లికి వందనం ఇస్తామని చెప్తే ఈరోజు అమ్మఒడి ఇస్తానని చెప్తే ఈరోజు తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏకకాలంలో డబ్బులు వేసే పరిస్థితి. అలాగే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు, అలాగే ఏ పెన్షన్ అయితే పెంచి ఇస్తామన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయితే ఏరియాస్తో 3,000 4,000 చేసే పరిస్థితి. అలాగే వికలాంగులకి 3,000 అనేది 6,000 చేసే పరిస్థితి. ఏ రకంగా ఇవ్వట్లేదు. గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద ప్రతి వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నాయి. ఏ పథకం నువ్వు అమలు చేయలేదని చెప్తావు. తర్వాత నిన్న 2 విడతలుగా రైతులకి డబ్బులు పడలేదా? అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమపూలంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు జాడ కూడా తెలియకూడదని చెప్పేసి అప్పుడప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఇటువంటి అవాకులు చవాకులు చేసి మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారంటే వైసీపీ నుంచి మనం సేవ్ అయ్యాము అనే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఏదైతే నేను చంద్రబాబు గారు రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం కాన్సెప్ట్ చేస్తాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి ఉద్దేశించి మాట్లాడతాం. గత ప్రభుత్వంలో రైతులందరూ పెద్దపీట వేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, చంద్రబాబు రైతులు మోసం చేసేటని ఆయన మాట్లాడతాం. ఎలా చూడొచ్చు అంటారు? అసలు గత ప్రభుత్వంలో రైతుల తాలూకు పరిస్థితి ఎలాగుండేదంటే ముఖ్యమంత్రి అన్నాడు ఓటు అడిగేటప్పుడు కనిపించాడు, తర్వాత ఏదో మీదలు ఆయన మినిమం 10 కిలోమీటర్లు వెళ్ళా సరే ఫ్లైట్లో వెళ్ళాడు. ఫ్లైట్ లేని పరిస్థితులు ఏంటంటే బారికేట్లు పరదాల వెనకాతలు ఉండేది. అది నేటి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు ప్రతి గ్రామం వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకొని నిన్న రైతులతో ముఖాముఖి, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం, దాన్ని ఓర్వలేక ఈరోజు ఇటువంటి అవాక చవాకులు పేలుతున్నారు. రైతులకి ఏంటంటే గతంలో ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళకి మద్దతు ధర లేక డబ్బులు ఎప్పుడు పడతాయని తెలియక బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ధాన్యం అమ్ముకునే రైతు ఇంటికి చేరే లోపు మినిమం 12 గంటల లోపు అకౌంట్ క్రెడిట్ అయ్యే పరిస్థితి. నీ ప్రభుత్వంలోనే రైతుల తాలూకు పరిస్థితి చూసారు. ఇప్పుడు రైతుల ఆనందంతో ఇగో మీరు ధాన్యం ఇచ్చేసాం, డబ్బులు మా అకౌంట్లో పడ్డాయని చెప్పేసి మాకే చూసి నిన్న అన్నదాత సుఖీబాబా కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చి వెంటనే ఒక మినిమం వితిన్ 1 గంటలోనే అందరికీ క్రెడిట్ అయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అంటే ఎందుకని వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రైతులను ఉద్దేశించి అలా మాట్లాడతాం? ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిందా లేకేంటి, ఏం చెప్తారు దాని గురించి? అసలు గత ప్రభుత్వంలోనైతే ఏం చేయలేదండి. గత ప్రభుత్వంలో ఏం చేసినా సరే పోలవరం ప్రాజెక్టును పడుకుని పెట్టేశారు. ఎక్కడికక్కడ ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఒక్క ప్రాజెక్టు వాళ్ళు ఎక్కడైనా పూర్తి చేశారా? ఆ తర్వాత అసెంబ్లీలోన లేనిపోయిన పేలాపల్లాల పేరే మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి వాడొక అనిల్ కుమార్ యాదవ్ ఆడొక 2 సంవత్సరాల మంత్రిగా చేశాడు. ఈ అంబటి రాంబాబు ఆంబోద్ కూడా 2 సంవత్సరాల మంత్రిగా చేశాడు. వీళ్ళు కనీసం పోలవరం ప్రాజెక్టు సందర్శించడం కానీ పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించడం కానీ చేశారా? అది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ఎక్కడితో ఆఫ్ చేస్తాడో అదే రకంగా ఆఫ్ చేస్తారు. ఈరోజు మళ్ళీ పట్టాలపైకి ఎక్కి పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తయితే రైతులు సస్యశ్యామలం అవుతుంది ఆంధ్రప్రదేశ్. అంటే ఎందుకని పక్కన చంద్రబాబు వచ్చిన తర్వాతే మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. ప్రతిరోజు అప్పులు లేకుండా చంద్రబాబు నడపలేకపోతున్నారు మన రాష్ట్రాన్ని. ప్రతిరోజు 400 కోట్లు అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దానికి? గతంలో 7-8 మంది ముఖ్యమంత్రులు 60-50 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రులు మొత్తం కలిపితే 1,70,000 కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్కు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది 11 లక్షల కోట్లు అప్పు అయింది. నువ్వు ఆ అప్పు గురించి చెప్తావు. రావాల్సిన రాబడి లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా ఏ ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టనీయకుండా కుక్కల చింపుని విస్తరాకులా చేసేసి 20 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని వెనక్కి నెట్టేసిన దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ది. నేను అదే చంద్రబాబు నాయుడు
నిన్న విశాఖపట్నంలో 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు స్టామినా. ఈరోజు ఏ సంస్థ చూసినా వాళ్ళలో నెంబర్ 1 సంస్థ గూగుల్ 1,30,00,000 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటప్పుడు మనము వెళ్ళాలని చెప్పేసి లైన్లు కట్టి నిన్న 13 లక్షల కోట్లు భారతదేశ చరిత్రలోనే అగ్రిమెంట్లు కట్టి వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధితో మన భవిష్యత్తు ఎంత ముందుకెళ్తుందో గమనించవచ్చు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పెట్టుబడులు మొత్తం ఎంఐపీలు చేసుకున్నారని చెప్పి మాట్లాడుతాను కదా. చంద్రబాబు గారిని లోకేష్ గారు డేటా చోరీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది చాలా అవివేకమైన ఇదనమాట. అంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఏమో వైజాగ్లోనే వచ్చి ఒళ్ళో ఒక కొబ్బరికాయ కొట్టించలేకపోయావు, ఏమి నువ్వు స్టార్ట్ చేయలేకపోయావు, ఇవి చేయలేదు, ఎందుకు రాలేదు? నీవు వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, ఎంతమందికి అభివృద్ధి ఉపాధి లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు కింగ్ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మా శ్రీకాకుళం జిల్లాలో. ఉండేటప్పుడు 100 కోట్లు ఇండియన్ టైప్ పెట్టారు వీళ్ళు. 100 కోట్లు ఇస్తేనే నీ ఫ్యాక్టరీ నడుస్తుంది, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి టైం అక్కడ మినిమము 2,500 మందికి ఉపాధి దొరికింది డైలీ కన్నా. నీ 100 కోట్లు ఇచ్చి నేనేటి చేస్తానని చెప్పేసి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు మూసేసి. అంటే ఎన్ని లక్షల మంది ఉపాధి ఈ రకంగా, అంటే చిన్న స్మాల్ ఈ రకంగా ఎన్ని. తరువాత నీకు అమరాన్ బ్యాటరీ కంపెనీ ప్రతి వాళ్ళు పక్క రాష్ట్రాలకి నీకు జడిసి, ఎందుకంటే నీ రౌడీయిజం చేసి నీవు అందులో వాటాలు అడిగి ఇవన్నీ చూస్తే ఏ ఇండస్ట్రీ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మనం ఉండకూడదని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. అదే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం స్థిరంగా 20-30 సంవత్సరాలైనా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనం ఏ పెట్టుబడి అయినా పెట్టి ముందుకెళ్ళవచ్చు అని చెప్పేసి ప్రపంచ దిగ్గజాలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది. అంటే అన్న యువత పరంగా చూసుకుంటే ఎలా ఉంది అసలు మన రాష్ట్రం ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ హయాంలో కానీ యువత పరంగా ఎలా ఉందంటారు? అసలు గత ప్రభుత్వంలో యువతను పక్కతో పట్టించడం అయింది. అంటే బాగా చదువుకున్న వ్యక్తుల్ని మాకు తెలిసి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు ఒక ఉన్నతమైన చదువులు కాకుండా 5,000 రూపాయలు అంటే రోజుకి 150 రూపాయలు కూలిచ్చి వాళ్ళని వాలంటరీలుగా చేసి వాడు పార్టీ కార్యకర్తలుగా ఇచ్చేసి వాళ్ళని ఎందుకు కాకుండా 5 సంవత్సరాలు ఉన్నతమైన చదువులకి ఉపయోగపడకుండా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడు చేసింది జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలాగుంటుందంటే స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి దాని మీద నువ్వు తప్పుడు ఇది ఇచ్చి ఈరోజు కేసు కూడా కొట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకా ఉన్నతమైన చదువులు చదివించి రేపు వచ్చిన ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుర్రవాళ్ళకే జాబులు రావాలని చెప్పేసి సంకల్పంతో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే యువత పరంగా ఏవే జాబ్స్ కావాలో కల్పిస్తున్నాను ఈ ప్రభుత్వం. ఇటు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఏం చెప్తారు? అసలు యువతని దృష్టిలో పెట్టుకొని రానున్న భవిష్యత్తులో చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉపాధి దొరకాలనే ధ్యేయంతోనే ఈరోజు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి నిదర్శనం ఏంటంటే ముందు చూపు. ఈరోజు హైదరాబాద్లో మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన వల్ల ఉపాధి పొందిన వాళ్ళు దేశాల నుంచి బయటకు వచ్చారంటే అది ఆయన తాలూకు గొప్పతనం. ఆ రకంగా ఈరోజు కూడా వైజాగ్లో కానీ ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ కానీ పెట్టి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ యువతకి ఈ మినిమం 20 లక్షలు తక్కువ లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ చూపించాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం.